అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర ఉన్నాం. వాతావరణం కొంచెం ఎండ అయితే ఈరోజు కొంచెం ఎక్కువనే వస్తుంది. సమయం 9 కూడా కాలేదు, ఆల్రెడీ ఎండ మాత్రం మంచిగా గట్టిగానే వస్తుంది ఈరోజు. వారాయి ఫార్మ్స్ అయితే వరి వేసామండి, దొడ్డు రకం. దాదాపు మొత్తం అయితే ఈయన కూడా 10-15 రోజులు అవుతుంది. ఇక మనకి ఇంకొక సుమారు మ్యాక్సిమం అయితే నెల రోజులు కూడా ఏముండదు. దసరా తర్వాత 1-2 రోజులు అటు ఇటు మనమైతే వరిచేని కోసుకోవచ్చు. దేవుడి దేవాలు ఎలాంటి వర్షాలు పడకుండా ఉంటే, పొలం అడ్డం పడకుండా ఉంటే మాత్రం మనం మంచిగా కోసుకోవచ్చు. లేదంటే ఇక చాలా కష్టమవుతుంది, పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, దాదాపు అయితే ఇక్కడ చుట్టుపక్కల అందరు రైతులు వరి పొలాలు వేయడం జరిగింది. అందులో కొంచెం మనం ముందుగా వేసాం కాబట్టి వరి నాట్లు మనది, పక్కన ఇంకొక రైతుది మాత్రమే ఈనింది. మిగతా వాళ్ళందరూ ఇంకా పొట్ట దశకు కూడా ఇంకా దాదాపు రాలేదని చెప్పాలి. మనది మాత్రం పూర్తిగా ఏని గింజ కూడా పోసుకుంది. అక్కడక్కడ ఎర్ర కూడా పడ్డది గింజ మనది. సరే, మిగతా పొలాలు కొంచెం ఇప్పుడిప్పుడే పొట్ట మీదకి వస్తున్నాయేమో, మనం మాత్రం గింజ కూడా ఎర్రబడ్డది. మీకు కావాలంటే చూపిస్తూనే ఉండండి ఈ వీడియోలో. వారాయి ఫార్మ్స్ చూస్తున్నారు కదా, ఇంత పచ్చదనం, ఇంత ఆహ్లాదకరంగా ఉంది చూడండి. పక్షులు, కిలకిల రాగాల, అసలు ఈ 2 చింతల కింద అయితే ఎంత చల్లగా ఉన్నది. అసలు అటు ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది, బట్ ఈ 2 చింత చెట్ల కిందకి రాగానే మాత్రం ఒక్కసారిగా వాతావరణం అయితే ఒక ఏసీ కిందకి వచ్చినంత చల్లగా ఉంది. అందుకే అన్నది వృక్షో రక్షిత అని చెప్పి. కానీ ఈ కాలంలో ఒకప్పుడు పొలాల కాడికి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు రైతులు వరి పొలాలు పండించిన కానించి కనీసం ఒక్క చెట్టు కూడా ఉంచుకోవడం లేదు. ఈ అన్నవాళ్ళు మాత్రం ఈ 2 చింత చెట్లని వాళ్ళ తాతలు పెట్టిన చెట్లు అన్నమాట ఇవి. అందుకని చెప్పి 2 చింత చెట్ల వాళ్ళ పూర్వీకులను చూసుకుంటే ఆ చెట్లను మాత్రం దిగట్లేదు. ఈ చెట్ల వల్ల కొంచెం పంట దిగుబడి తగ్గినా కూడా నీడబడి వాళ్ళు ఉండాలి, బాట పంటి వచ్చిపోయే వాళ్ళకి, పక్షులకి ఆసరాగా ఉంటుందని చెప్పి 2 చింత చెట్లను మాత్రం కొట్టివేయట్లేదు. ఇంకొక పూర్తి వీడియో మీకు ఈ 2 చింత చెట్ల గురించి అయితే తీస్తాను. పోయిన సంవత్సరం అయితే చాలా కాయ కాసింది, ఈసారి కూడా చాలా చింతకాయ అయితే కాసింది. కమింగ్ టు అవర్ వారాహి ఫార్మ్స్. మన ఫార్మ్స్ అయితే చాలా బాగుందండి. చూద్దాం ఎంత దిగుబడి వస్తుందో ఈసారి. అక్కడైతే అరటి చెట్లు నాటి సంవత్సరం అవుతుంది. ప్రతిసారి పొలం కోసిన తర్వాత మేకలు, బర్రెలు, గుర్రెలు తినడం, వాటిని మొత్తం చనిపోవడం, మళ్ళీ కొత్త పిలక రావడం. అసలు ఈ పాటికి సంవత్సరం అంటే ఈ పాటికి కనీసం ఒక అరటి గేలన్నా పడాలి. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ గింజ కూడా మనకి ఎర్రబడ్డది. ఒక గింజని గిచ్చి చూద్దాము. చూడండి, చాలా గట్టిగా ఉంది గింజ కూడా, గట్టిపడ్డది, ఎర్రబడుతుంది మనకి గింజ కూడా.